సినీ ఫక్కీలో గంజాయి తరలించేందుకు 8 మంది దుండగులు ప్రయత్నించారు. అయితే పోలీసులు చేజింగ్ చేసి ముగ్గురిని పట్టుకున్నారు. కారుతో సహా 380 ప్యాకెట్ల గంజాయిని వదిలేసి దుండగులు పరారయ్యారు. విశాఖ నుంచి రాజమండ్రికి బయలుదేరిన దుండగులు భీమునిపట్నం వద్ద టోల్ సిబ్బందిని కారుతో ఢీకొట్టి పోలీసులు వస్తున్నారని గమనించి పారిపోయారు. అయితే కృష్ణపాలెం వద్ద పోలీసులు చేజ్ చేసి ముగ్గురు దుండగులను అరెస్ట్ చేశారు. అనంతరం వారి నుండి 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన మరో 5గురిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రీసెంట్గా కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇన్నోవా క్రిస్టా వెహికల్లో గాంజా ట్రాన్స్పోర్ట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్స్ అవాయిడ్ చేసి కాకినాడకు వచ్చినప్పుడు కాకినాడ పోలీస్ చేజ్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో కార్ డ్యామేజ్ అయ్యి వాళ్ళకి కొంత ఇంజూర్ అయ్యి ముద్దాయిలు తప్పించుకున్నారు వెహికల్ వదిలేసి. అప్పుడే గాంజా సీజర్ చూపించాము. దాని తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి దీనికి లింక్ ఎవరున్నారు అని వెరిఫై చేసి దీనిలో మొత్తం 8 మంది ముద్దాయిలు ఐడెంటిఫై అయితే ముగ్గురిని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో 2 లేడీస్, ఒక మేల్ పర్సన్ ఉన్నారు. కదమ్ సింగ్ అని, కంకర్ దేవి అని, మోఫీ కన్వర్ అని, వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి లీడ్స్ తీసుకొని ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఇది అవుట్ ఆఫ్ స్టేట్ కూడా లింక్ వస్తుంది. సో అదర్ స్టేట్స్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో టీం ఫామ్ చేసి వెళ్ళి వాళ్ళని కూడా తీసుకురావడం జరుగుతుంది. దీనిలో మొత్తం 175 గాంజాయి ప్యాకెట్లు, వాటి మీద కిట్ కిట్ అని ఒక కవర్ ఉంది. ఆ కవర్ లోపల పెట్టిన 175 గంజాయి ప్యాకెట్లు ఒక్కొక్కటి 2 కిలోల బరువు ఉన్నాయి. టోటల్లీ 383 kgs గాంజా వర్త్ అబౌట్